నమస్తే వింటీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అలు పెరిగిన శ్రామికుడు క్యాంప్ కార్యాలయంలో ప్రజా వినతుల పరిష్కారంలో బిజీగా ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. ఎయిడ్స్ రహిత సమాజం కోసం విస్తృత అవగాహన కల్పించాలి. కొవ్వూరులో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ ప్రారంభించిన మంత్రి తానేటి వనిత. మార్టేర్లో ఏపీ సీఎం కప్ ఆచంట నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించిన మంత్రి రంగనాథరాజు. మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని మంత్రి రంగనాథరాజు వెల్లడి. పార్లమెంట్ సమావేశాల క్వశ్చన్ అవర్లో ప్రశ్నల వర్షం కురిపించిన ఎంపీ కోటగిరి శ్రీధర్. గ్యాస్ ధరలు, బ్లాక్ మార్కెట్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్. రైతుకు వెన్నుదన్నుగా సీఎం వైఎస్ జగన్. దెందులూరు మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలు పరిశీలించి రైతన్నలకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే కొఠారు. ఎయిడ్స్ మహమ్మారిని తరిమి కొడదాం. ఇండోర్ స్టేడియంలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీలో పాల్గొన్న జేసీ హిమాంశు శుక్లా. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీసుకుంటున్న చర్యలకు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నప్పటికీ, సమీక్షల్లో పాల్గొంటున్నప్పటికీ ఏలూరులోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ప్రజల వద్ద నుంచి మంత్రి నాని వినతులు స్వీకరించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజల వద్దకు వెళ్లి ఓపిగ్గా వారి సమస్యలు విని పరిష్కార మార్గాలు చూపారు. దీంతో సమస్యల పరిష్కారం కోసం క్యాంప్ కార్యాలయానికి వెళ్తున్న ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ తిర్సాల వరప్రసాద్, ఇడా చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి బాలరాం, ఏలూరు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్పర్సన్ బొద్దాని అఖిలప్రియ, ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, ఎన్ సుధీర్ బాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, నాయకులు ఎంఆర్డి బాలరాం, బొద్దాని శ్రీనివాస్, బండారు కిరణ్ కుమార్, కిలాడి దుర్గారావు, నగరపాలక సంస్థ కమిషనర్ డి చంద్రశేఖర్, తహసీల్దార్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. Presentation ఏది?
అసమానతలను, ఎయిడ్స్ మహమ్మారిని తొలగించాలనే నినాదంతో ఈ ఏడాది ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం నుంచి విజయ విహార్ సెంటర్ వరకు బుధవారం నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు, మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, జెడ్పీటీసీ బి వెంకటలక్ష్మిలతో కలిసి మంత్రి పాల్గొన్నారు. తొలుత జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ గతం కంటే ఇప్పుడు ప్రజల్లో ఎయిడ్స్పై అవగాహన పెరిగిందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన అవగాహన కార్యక్రమాలు కారణమని అన్నారు. ఎయిడ్స్ ఒక వ్యాధి కాదని, చాలా వ్యాధుల సమూహంగా అభివర్ణించవచ్చునని అన్నారు. ఎయిడ్స్కు మెరుగైన వైద్య సేవలు, మందులు అందుబాటులోకి వచ్చాయని, కావున సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొంతమేర జీవన కాలాన్ని పెంచగలుగుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకురాలు డాక్టర్ ఎం కోటేశ్వరి, ఐసీడీసీ కౌన్సిలర్ కె సుమన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా అంటే ఈ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా చాలామందికి ఇప్పటికీ చాలా అవగాహన ఉంది. ఇంకా కొంతమంది తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే అసలు ఈ హెచ్ఐవి వైరస్ అనేది ఎలా వస్తుంది, ఏంటి అనేది చాలామందికి తెలుసు. కొంతమందికి కొన్ని ఇల్లీగల్ రిలేషన్స్ ఉండడం వలన కొంతమందికి పొరపాటున బ్లడ్ వాళ్ళు ఇచ్చినప్పుడు సరైన అక్కడ టెస్టులు నిర్వహించకుండా కొన్ని పొరపాట్లు జరగడం వల్ల ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అక్కడ అలాంటి ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంది. ఎయిడ్స్ రోగులు అనేవాళ్ళు చాలా వరకు తగ్గడం జరిగింది. ఇంకా ఇప్పుడు ఎవరైతే ఈ ఎయిడ్స్ని అంటే చాలామంది ఒక వ్యాధిగా మాట్లాడతారు, కానీ అది ఒక వ్యాధి కాదండి, చాలా వ్యాధుల యొక్క సమూహం అన్నమాట. అంటే జనరల్గా మనకి షుగర్ ఉందంటే షుగర్ వ్యాధి గురించే మనం మాట్లాడతాం, కానీ ఇది అలా కాదు. ఇది ఒక పర్టికులర్ ఒక చిన్న వ్యాధి కాదు. అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ని డ్యామేజ్ చేయడం వల్ల రకరకాల అన్ని అవయవాలలో కూడా ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల ప్రతి దాని నుండి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక ఇది కొన్ని వ్యాధుల సమూహంగా మనం దీన్ని మాట్లాడడం జరుగుతుంది అన్నమాట. అంటే మందుల ద్వారా సరైన మంచి ట్రీట్మెంట్ అందించడం ద్వారా వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాళ్ళు కొంతవరకు ఆనందకరమైన జీవితాన్ని వాళ్ళు గడపగలుగుతారు. ఈ పరిస్థితి అయితే ఈ రోజున ఉంది. ఈ గతంలో అయితే ఇలాంటి పరిస్థితులు లేవు. ఈ మందులు అవి రాకముందు అప్పుడు ఈ వ్యాధి సోకిన వాళ్ళు మరణించడమే అనేది ఒకటి ఉండేది, కానీ ఈ రోజున ఆ భయం లేదు. ఎవరైనా పొరపాటున ఆ వ్యాధికి గురైన వాళ్ళు ఇలా మంచి ట్రీట్మెంట్ తీసుకొని పెనుమంట్ర మండలం మార్టేరు బసివిరెడ్డి క్రీడా ప్రాంగణంలో ఏపీ సీఎం కప్ ఆచంట నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు రాష్ట్ర మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ప్రారంభించారు. ఈ క్రీడల్లో నియోజకవర్గ స్థాయి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, ఉత్తేజానికి దోహదం చేస్తాయని మంత్రి తెలిపారు. క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు ఎన్నో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గ్రామాలలో ఉన్న క్రీడాకారుల ప్రతిభ వెలికితీయడమే సీఎం జగన్ ముఖ్య ఉద్దేశమని మంత్రి రంగనాథరాజు తెలిపారు. మంత్రివర్యుల వరకు పరిచయ కార్యక్రమం అబ్బాయిలు మా దగ్గరికి వచ్చేస్తున్నారు మీరు. అబ్బాయిలు ఆయన దగ్గర నేర్చుకోవచ్చు. మరి వాళ్ళు ఇప్పుడు బాస్కెట్ బాల్ ఇక్కడ ఆడుతుంటారు. స్కూల్లో పిల్లలందరూ కూడా లైన్లో స్కూల్కి వెళ్ళిపోవాలి. శ్రీనివాసరెడ్డి గారు, ప్రదీప్ 200 ఫస్ట్ ఈవెంట్ తర్వాత వచ్చేవలసిందిగా కోరుతున్నాం. మన స్కూల్ పిల్లలందరూ కూడా లాలకు వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం.
రేషన్ దుకాణాల ద్వారా మినీ ఎల్పీజీ సిలిండర్ల విక్రయానికి వెసులుబాటు కల్పించామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో రేషన్ షాపుల్లో ఎల్పీజీ సిలిండర్లకు సంబంధించి వైకాపా ఎంపీ కోటగిరి శ్రీధర్ పలు ప్రశ్నలను లేవనెత్తారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లను నల్లబజారుకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని, పెరిగిన ధరలను నియంత్రించకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. దీనికి బదులుగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో రేషన్ షాపుల్లో ఆహార ధాన్యాలతో పాటు ఇతర వస్తువులు కూడా అందుబాటులో ఉంచామని, అందులో భాగంగా మినీ ఎల్పీజీ సిలిండర్లు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ధరల తగ్గింపుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. Illegal marketing. I would like to know through you from the minister what steps the government is taking to control the unsubsidized mini cylinder market in the country. मार्केटिंग में जो सिलेंडर आ रहे हैं उसके कंट्रोलिंग के लिए, लेकिन क्वेश्चन ये है कि खाद्य की दुकानों में जहां खाद्यान्न वितरण होता है वहां क्या छोटे सिलेंडर उपलब्ध कराए जाएंगे? क्वेश्चन ये है। मैं बताना चाहती हूँ महोदय, ये राज्यों का विषय है। राज्य सरकारें जैसे गेहूं चावल के अलावा चीनी भी देती हैं, कहीं गुड़ भी देती है, कहीं नमक भी देती हैं। इसी के साथ राज्य सरकारें यदि चाहें तो छोटा सिलेंडर उनके लिए प्रावधान है, अपने बजट से वो दे सकती हैं। और मुझे माननीय अध्यक्ष जी बताते हुए अनुभव हो रहा है कि कुछ राज्य इसमें आगे आए हैं, जैसे गोवा, महाराष्ट्र और राजस्थान। ये 3 राज्य छोटे सिलेंडर दुकानों में दे रहे हैं। तो मैं जो कंट्रोल के लिए बात कर रहे हैं, तो मैं यदि बात करूं तो हम तो फ्री में गैस सिलेंडर दे रहे हैं. So one more importantly, the price of gas today is almost 1400 rupees. So what is the government doing to help the poor people in the country? ऑनरेबल स्पीकर सर, ये सब्जेक्ट हमारे विभाग का नहीं है. प्राइजेस इंटरनेशनल प्राइजेस है, इंटरनेशनल प्राइजेस के हिसाब से ये प्राइस तय होती है. అకాల వర్షాలు వరదలతో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని దెందులూరు శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి తెలిపారు. దెందులూరు మండలం సీతంపేట గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల తడిచిన ధాన్యాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు వర్షాల వల్ల తడిచిన వరి పంటను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు జరుగుతుందని తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతుల నుంచి రైతు భరోసా కేంద్రాలకు ధాన్యం కొనుగోలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ కామిరెడ్డి నాని, గ్రామ పార్టీ అధ్యక్షులు సురేష్, నాయకులు పరసా కనకారావు, పరసా గణేష్ తదితరులు పాల్గొన్నారు. చెప్తానే వచ్చా చివరి గింజ వరకు ఇట్లాంటిది కూడా మనం కొనాల్సిందే. ఎందుకంటే ఒక చాట మంచి ధాన్యం వస్తుంది వాళ్ళకి, కొంచెం తడిసిన 2 తీసుకోవాలి వాళ్ళు. నాకు ఓన్లీ మంచి ధాన్యం కావాలంటే వాళ్ళు మొత్తం ఎక్కడ ధాన్యం ఏమన్నా మన నియోజకవర్గంలో చెప్తున్నా. నెక్స్ట్ ఒక గంట లోపలనే రైతు ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని బస్తాలు అవుద్ది అనుకుంటున్నాం మనం శాంపుల్గా, ఆ లిస్ట్ నాకు పంపిండి. చాలా వరకు కూడా అపోహలు వింటూ ఉన్నాం ఈరోజు. ఎల్లో మీడియా సృష్టించిందో మరి ఎవరు సృష్టించారో నాకు తెలియదు, కానీ ఈ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో పనిగట్టుకుని మరి దాలా వ్యవసాయం లేదు, దాలవా ఇవ్వట్లేదు అని ఒక ప్రచారాన్ని ఒక నెల రోజులుగా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు. ఈరోజు రైతాంగం అంతా కష్టాల్లో ఉండి ఇప్పుడు పండించిన పంటకు సరిగ్గా రాక దాలవా వేసుకోవాలని ఎదురు చూస్తున్న రైతాంగానికి ఆ విధంగా భయపెట్టే మాటలు ఎందుకు చెప్తున్నారో నాకు తెలియట్లా. కానీ నేను ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో చెప్పినట్టుగా మరొకసారి చెప్తున్నా, తప్పకుండా ఎక్కడ ఎవరి కూడా దాలవా వేసుకునే రైతాంగానికి చివరి బొట్టు వరకు కూడా నీరందించే బాధ్యత ప్రభుత్వం తీసుకోబోతుంది. దాలవా వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది లేదు మన నియోజకవర్గంలో. ఒకసారి చెప్తున్నాం, ఈరోజు ఎక్కడా కూడా మధ్యలో దళారులు కూడా ఉండకూడదు అని చెప్పి రైతు భరోసా కేంద్రం ద్వారా ఈరోజు రైతు భరోసా కేంద్రానికి ఇచ్చాక ఆ రైతు భరోసా కేంద్రం నుంచి వాళ్ళకున్న డ్రాప్ డౌన్లో ఉన్న మిల్లర్ లిస్టు ఏ మిల్లర్కి అయితే వాళ్ళు పంపిస్తారు. కాబట్టి రైతుకి అందరికీ చెప్తూ ఉన్నాం, ఈరోజు మీకు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ఏదైతే ఎంఎస్పి ప్రకటించామో ఈరోజు 1940 రూపాయలు, 1960 రూపాయలు,
ఎక్కడ అదే కాకుండా ట్రాన్స్పోర్టేషన్తో సహా ఈరోజు ఇక్కడి నుంచి మీరు మిల్లుకి ట్రాన్స్పోర్ట్ చేసినా ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసినా ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా రైతుకే ఇవ్వాలనేది ఆలోచన. మీరు రైతు భరోసా కేంద్రంకి వెళ్తున్నప్పుడు ఆ డ్రాప్ డౌన్లో రైతే దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే మీరే కనుక మిల్లుకు తోలితే దాన్ని కూడా సెలెక్ట్ చేయించుకోండి, ఆ డబ్బులు కూడా మీకే పడతాయి. గతంలో లాగా వేరే వాళ్ళు అంటే రైతు కష్టపడ్డాడు, ఆ రైతుకే న్యాయం జరగాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. సామాజిక అపోహలను వీడి ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా సూచించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా బుధవారం ఏలూరు నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న ఇండోర్ స్టేడియంలో ఈ ర్యాలీని జేసీ హిమాంశు శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వ్యాధి సోకిన వారు సిగ్గుపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఎయిడ్స్ బాధితులకు ఉచితంగా మందులు అందిస్తున్నామని అన్నారు. వైద్య రంగంలో వచ్చిన మార్పుల ద్వారా ఎయిడ్స్ బాధితుల జీవనకాలం పెరిగిందని, కావున వ్యాధి లక్షణాలు కలిగిన వారు తక్షణమే వైద్యులను సంప్రదించి చికిత్స పొందుతూ సక్రమంగా మందులు వాడాలని జేసీ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ రవి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఏవిఆర్ మోహన్, పలువురు అధికారులు, రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు, ఎన్జీఓలు, సిబ్బంది పాల్గొన్నారు. మాట ఇస్తున్నాను. ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగించేందుకు, కలిగి ఉండి పెంపొందించేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తానని మీ అందరికీ అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం వల్ల మన ఏలూరు హెడ్ క్వార్టర్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీలో మన జిల్లా స్థాయిలో ఉన్న అందరూ ఆఫీసర్స్, తర్వాత రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బందులు, తర్వాత ఎన్జిఓస్ కూడా పాల్గొనడం చేయడం జరిగింది. ఈ వరల్డ్ ఎయిడ్స్ డే రోజు సంబంధించిన మన ఒక్కొక్క మెసేజ్ ఇస్తున్నాము. ఇప్పుడు అవేర్నెస్ పెరగాలి. దీంతో పాటు ఈ సామాజిక అపోహలు ఏమేమి ఉన్నాయి దీన్ని మేము పక్కనే పెట్టేసి ఎవరైనా ఎఫెక్ట్ అయితే వెంటనే నియరెస్ట్ పబ్లిక్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి నమోదించి చేయించాలి. ఎందుకంటే లాస్ట్ 10 సంవత్సరంలో మన మెడికల్ సైన్స్లో చాలా అభివృద్ధి జరిగింది. చాలామంది ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు హెచ్ఐవి అయింది, హెచ్ఐవి ఎక్కడ కూడా లేదు. అది కరెక్ట్ కాదు. మన కేసెస్ చూస్తున్నాము. పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే 500 వరకు కేసెస్ ప్రతి సంవత్సరం నమోదవుతున్నాయి. సో ఇది ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాయి. మీ జీవన్ మీ చేతిలోనే ఉన్నాయి. పక్కన వాళ్ళు ఏం ఆలోచన చేస్తానో దీని గురించి మేము ఏం ఆలోచించకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీనికి సంబంధించిన చికిత్స మొదలు పెట్టాలి. గవర్నమెంట్ మీతో తోడుగా ఉంది. అన్ని ఉపచార్ దీనికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతున్నాయి. లేటెస్ట్ మెడిసిన్స్ ఏదో యుఎస్ కానీ యూరోప్లోనే ఏమేమి అందుబాటులో ఉన్నాయి అది సేమ్ మెడిసిన్స్ మన గవర్నమెంట్ తరఫున ఈ పేషెంట్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికి ఇది వస్తే డోంట్ ఫీల్ షై, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వీఆర్ ఆల్ లైక్ ఫ్యామిలీ, వీ విల్ హెల్ప్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ. ఏలూరు నగర అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సూచించారు. ఏలూరులోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం నగరపాలక సంస్థలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి నాని సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే నగరపాలక సంస్థ పాలక వర్గానికి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమీక్షలో మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, ఇడా చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్పర్సన్ బొద్దాని అఖిలప్రియ, ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, ఎన్ సుధీర్ బాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కమిషనర్ డి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను పునః ప్రారంభించామని డీసీహెచ్ఎస్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ఓపీ సేవలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మోహన్ మాట్లాడుతూ కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ఓపీ సేవలు ప్రారంభించామని చెప్పారు. కొన్ని ఆసుపత్రుల్లో మాత్రం కోవిడ్ వార్డులు యథావిధిగా కొనసాగుతాయని, కావున ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే బాధితులు తప్పకుండా కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లాలో కోవిడ్ కేసులు క్రమేణా తగ్గుతున్న కారణంగా జిల్లాలో కోవిడ్ హాస్పిటల్స్ అన్నీ కూడా డీనోటిఫై చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన జిల్లా ఆసుపత్రిలో ఈ రోజు నుంచి కంప్లీట్గా సాధారణ వైద్య సేవలు అలాగే మన ఓపీ సేవలు అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మనకి ఇప్పుడు కోవిడ్ యొక్క ముప్పు ఇంకా పొంచి ఉంది. దాంతోపాటు కొత్తగా మనకి మ్యూటేషన్స్, కొత్త వైరస్లు వస్తున్నాయని చెప్పి మనకి సమాచారం ఉంది. కాబట్టి అందరూ ఇప్పటికీ ఆ కోవిడ్కి సంబంధించిన జాగ్రత్తలన్నీ తీసుకుని ఓపీలు అటెండ్ అవ్వాలని చెప్పేసి నా విజ్ఞప్తి. హాస్పిటల్ తరఫు నుంచి ఇంకా మనకు అప్పుడప్పుడు వస్తున్న కోవిడ్ కేసుల కోసం అని చెప్పి ఒక 20 పడకలు వార్డు ఒకటి కేటాయించడం జరిగింది. అది కాకుండా మిగిలిన సాధారణ వైద్య సేవలను కూడా ఈ రోజు నుంచి జిల్లాలో అన్ని ఆసుపత్రుల్లో కూడా జరుగుతాయని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తాం. ఇక్కడికి కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల సాధారణ వైద్య సేవలు అలాగే ఓపీ సేవలో నిలిపేయడం జరిగింది. అయినప్పటికీ మనకి ఎన్సీహెచ్ సేవలు అంటే తల్లి బిడ్డకు సంబంధించిన సేవలు అలాగే అత్యవసర వైద్య సేవలు కంటిన్యూస్గా అప్పటి నుంచి అందిస్తూనే ఉన్నాం. అలాగే ఎమర్జెన్సీ కేసుల కోసం ప్రత్యేకమైన వార్డు కూడా ఇన్నాళ్ళు నడిపించాం. అన్ని కేసులు ఒకే వార్డులో ఇంచుమించు 50 నుంచి 60 పడకలలో రిజిస్టర్ చేసి వైద్యం చేయడం జరుగుతూ ఉండేది. ఇప్పుడు అన్ని వార్డులు కూడా మనం ఓపెన్ చేసాం. దీంతోపాటు మనకి డయాలసిస్ సేవలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎమర్జెన్సీ కేసెస్ కోసం ఐసీయూ కూడా మనం ప్రిపేర్ చేయడం జరిగింది. అలాగే థర్డ్ వేవ్ కోసం చెప్పి మనం కొత్తగా న్యూనేటల్ ఐసీయూస్ అలాగే పీడియాట్రిక్ వార్డ్స్ కూడా మనం ప్రిపేర్ చేసి రెడీగా ఉన్నాం. ఒకవేళ కేసుల సంఖ్య పెరిగినట్టయితే మనం కేసులు హ్యాండిల్ చేయడం కోసం జిల్లాలోని 18 గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఈ కోవిడ్ కేసులు ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి అందరికీ తెలియజేస్తాం. ఎయిడ్స్ బాధిత చిన్నారులు సక్రమంగా మందులు వాడుతూ ఆత్మస్థైర్యంతో ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి బాలకృష్ణయ్య సూచించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకుని ఏలూరులోని రవితేజ అనాథ హెచ్ఐవి బాలల వసతి గృహాన్ని బాలకృష్ణయ్య సందర్శించారు. వసతి గృహంలో బాలలకు అందిస్తున్న సదుపాయాలపై ఆరా తీశారు. ఎయిడ్స్ బాధిత చిన్నారులు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎటువంటి న్యాయ సలహాలు కావాలన్నా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవి భాస్కర్, వై రాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవ జీ బాలకృష్ణయ్య గారికి అలాగే మీ మేనేజ్మెంట్కి డిసెంబర్ 1 తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా అందరూ గుర్తుపెట్టుకోవాలన్న విషయాలు. ఓకేనా? మీ పేరెంట్స్కి తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ అంటే దాని మీద పోరాటం చేస్తాం. కానీ ఇందులో ఏంటంటే మోషన్స్ పట్టుకోవడం, విడువని రోగాలు తినడం వల్ల ఈ విడువని జరుగుతుంది. అయితే రవితేజ బాయ్స్ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ దగ్గరగా 28 మంది పిల్లలు ఉన్నారు. పిల్లలందరూ కూడా రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా పిల్లలు సక్రమంగా చదువుకుంటున్నారని చెప్పి తెలిసింది. పిల్లలందరినీ కూడా నేను విచారించగా వాళ్ళకి పౌష్టికాహారం లభిస్తూ ఉంది.
అట్లాగే మందులు కూడా సకాలంలో అందుతా ఉన్నాయి. వాళ్ళు మందులు కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. సిబ్బంది చెప్పిన మీదట కొంతమందికి HIV నుంచి పాజిటివ్ నుంచి నెగిటివ్ రావటం, కొంతమంది పిల్లలు కూడా బాగుపడ్డారని చెప్పారు. అపోహలు ఉన్నాయి. ఈ అపోహలు తొలగించుకొని ప్రతి ఒక్కరు కూడా HIV వాళ్ళ పట్ల మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. కేవలం అది ఇమ్యూనిటీ వైరస్ కు సంబంధించినటువంటి వ్యాధి. ఇది ప్రతి మానవుల్లోనూ ఈ ఇమ్యూనిటీకి వైరస్ సోకటం అనేది సహజంగా జరుగుద్ది. కానీ వీళ్ళలో తీవ్రత ఎక్కువ ఉండటం మూలన వీళ్ళని ఈ పిల్లల్ని బాధితులుగా గ్రహించి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ రవితేజ బాయ్స్ హాస్టల్కి సంప్రదించి వీళ్ళు కొంతకాలం ఇక్కడ ఐసోలేషన్లో ఉంచి కనుక ట్రీట్మెంట్ ఇప్పించి చక్కని పౌష్టికాహారం ఇచ్చినట్లయితే వీళ్ళు కోలుకోవడానికి 100% ఇది ఉంది. కాబట్టి అందరు దీన్ని ప్రోత్సహించాలి. దీని వైపున వేరే రకమైన చూపు చూడొద్దని చెప్పని యావత్ ప్రజానీకానికి నేను మనసారా కోరుకుంటున్నాను. అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని RWS అధికారులను దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి ఆదేశించారు. దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న పనుల ప్రగతిపై ఏలూరు క్యాంప్ కార్యాలయంలో RWS అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని అన్నారు. పనులన్నీ పారదర్శకంగా జరగాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు, వైకాపా నాయకులు కామిరెడ్డి నాని, మేడుకొండ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ పెట్టి ఎంపీపీలను పరిచయం చేశారు. వాళ్ళతో పాటు వర్క్ చేయాలని చెప్దామని పిలిపిస్తుంది. దెందులూరు ఆవిడ వస్తూ ఉన్నారు. మా వాళ్ళు మా ఇంటి మెల్ల రోజు వర్క్ చేసాం. మీకు తెలుసు రిపోర్ట్ ఉందా? హౌసింగ్ కాలనీస్లో ఫస్ట్ పేజ్ లో మాదేపల్లి పెట్టామా అందరికి జస్ట్. సో మాన్యువల్ గా అక్కడ గ్రౌండ్ లెవెల్ లో రియాలిటీ లేకపోయినా రిపోర్టింగ్ స్టేటసెస్ లో ఎస్ కంప్లీటెడ్ అని ఇచ్చినవి కూడా ఉన్నాయి. నా అబ్జర్వేషన్ లో నేనే స్లీపర్ క్యాన్సిల్ అయ్యేమా వాళ్ళ ఈ లోపల ఏవైతే హౌసింగ్ వాళ్ళు శాంక్షన్స్ ఇచ్చారో దానికి మనం స్లీపర్ శాంక్షన్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? రావాలా మీకు క్లియర్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ నేను దీనికి శాంక్షన్ కి వీళ్ళకి మాత్రమే ఇచ్చారు. ఎక్కడైతే హౌసింగ్ శాంక్షన్ ఉందో అక్కడ ఇచ్చారు. ఫైల్ మూవ్ చేసుకుని పెట్టుకోవాలేమో అనుకుంటున్నాను. మీరు ఒకసారి చెక్ చేయండి. చాటపర్ లేఅవుట్ ఒకసారి చెక్ చేయండి. ఒకసారి చెక్ చేయండి. జాలిపూటి హౌసింగ్ అవ్వట్లేదు. దాన్ని ఎలా చేయాలని చూడండి. కలకూరు నేను మొన్న వెళ్ళాను. కలకూరు ఆ రైట్ సైడ్ ఉన్న సైట్ బాగానే ఉంది కదా. స్ట్రాంగ్ అన్ని చేశారు కదా. అక్కడే కట్టించే కాడ కట్టించడానికి వెళ్తుంటే రైట్ సైడ్ ఉంది. విలేజ్ ఇస్ అండర్ కొల్లేరు వాట్ ఎవర్ ఇట్ ఈస్. డ్రింకింగ్ వాటర్ ఇస్ ద మేజర్ ప్రాబ్లమ్. వీ కెన్ డూ దిస్ అండ్ వీ హావ్ టు డూ ఇట్ ఫాస్టర్. ప్రోగ్రామ్ పెట్టుకున్నా నేను కూడా వెళ్తాను చూసి. నాకు తెలిసి ఎల్లూరు రోడ్ బాగాలేదని ఎవరు వెళ్ళటం మానేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి చూడండి అది ఒకసారి. నేను చూసి వచ్చే సైట్ అది. ఓవర్ హెడ్ ట్యాంక్ కాంట్ యూ డూ ఇట్ ఆన్ ద గ్రౌండ్ ఓవర్ హెడ్ ట్యాంక్? yes sir GLSR కట్టొచ్చు సార్. మీకే బాగా తెలుసు. GLSR రకరకాలుగా ఉపయోగపడుతుంది. చెక్ చేయడానికి ఆయన తీసుకొచ్చినాం. సో మనకి కట్టినట్లో ఎక్కడ ఎన్ని ఉన్నాయని మనం చెక్ చేయాలి. నగరంలోని ఖాళీ స్థలాల యజమానులు వారి స్థలాల్లో పారిశుధ్యాన్ని పరిరక్షించాలని ఏలూరు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్పర్సన్ బొద్దాని అఖిలప్రియ సూచించారు. ఏలూరు 3వ డివిజన్లో నగరపాలక సంస్థ సిబ్బంది బుధవారం సూపర్ శానిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. MHO డాక్టర్ గోపాల్ నాయక్తో కలిసి ఈ కార్యక్రమాన్ని అఖిలప్రియ పర్యవేక్షించారు.
సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లి అధికారుల పనితీరుపై ఆరా తీశారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ తమ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ మేస్త్రి రంగారావు, సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ పూనూరి శైలజ, సిబ్బంది, వైకాపా శ్రేణులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన ఏలూరు పట్టణ ప్రజలందరికీ కూడా ఒక మంచి అవగాహన కల్పించాలని చెప్పేసి ఫస్ట్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. క్లీనింగ్ అండ్ మళ్ళీ సర్వే కూడా మేము చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు, అట్లాగే వాలంటీర్ సిబ్బంది ఎట్లా వర్క్ చేస్తున్నారు, ముందున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి డిఫరెన్స్ ఎట్లా ఉంది, అవన్నీ కూడా వెళ్ళి కనుక్కోవడం జరిగింది. ప్రతి గడప కూడా ఒకటే అంటున్నారు, చాలా డిఫరెన్స్ ఉంది. ఏదైనా నీట్గా లేకపోయిన ప్లేసెస్ ఏదైనా ఉంటే ఫోటో తీసి లేకపోతే వీడియో తీసి విత్ అడ్రస్ మాకు పేజ్లో పోస్ట్ చేస్తే విత్ ఇన్ 2 అవర్స్లో మేము రెస్పాండ్ అవుతాము. మన ఏరియాని మనమే క్లీన్గా పెట్టుకొని ఏలూరుని ద స్మార్ట్ సిటీగా మనము మన స్టేట్ గవర్నమెంట్కి ఒక గిఫ్ట్ కింద ఇవ్వాలని చెప్పి నా ఏమది. నా సాయశక్తిలో మీకోసం నేను వర్క్ చేస్తాను. మీరు కూడా అంతే నాకు సపోర్ట్గా ఉండాలని చెప్పేసి ఎట్లాంటి ఇబ్బంది కలిగినా కూడా నాకు చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మూడో డివిజన్ ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనకి ఏలూరు మహానగర స్మార్ట్ సిటీ చైర్పర్సన్ గారు అఖిల గారు ఈ 3వ ఎలక్షన్ డివిజన్ మొత్తం స్పెషల్ శానిటేషన్ చేయడం జరుగుతుంది. మేడం గారు ఆల్రెడీ సిటీలో ఎక్కడ ఏ ఏరియాలో ఎలా ఉన్నా కూడా మాకు ఒక యాప్ అనేది చేసి ఆ యాప్ ద్వారా మాకు ఎప్పటికప్పుడు విషయాలు చెప్పడం, ఏ రోజు సాయంత్రానికి మాకు రివ్యూ చేయడం, ఈ ఏరియాలో ఇలా ఉంది, ఈ ఏరియాలో ఉంది, ప్రతి దానికి దృష్టి పెట్టి చేపిస్తున్నారు. ఇట్లాగే చేసుకుంటూ పోతే మనం ఒక 2 నెలల్లో చాలా మటుకు మహానగరంలో ఈ ఖాళీ ప్లేసుల్లో ఉన్న వాటిని గుర్తించి వాటిని నోటీస్ ఇచ్చి ఏదైనా యజమానులతో మాట్లాడి ప్రతి 6 నెలలకు అవి శుభ్రం చేసుకోమని, బ్లాక్ ఏరియాలో కానీ స్పాట్స్ ఏరియాలో కానీ ఎక్కడైనా మనకి కనిపించకుండా గార్బేజ్ కానీ ఏదైనా పడి ఉన్నా కూడా వాటిని గుర్తిస్తున్నారు మేడం గారు. అవి మేము యుద్ధ ప్రాతిపదికపై ఏ రోజుకు ఆ రోజు ఎంత చేసాము అనేది ప్రతిరోజు నేను ఇన్స్పెక్టర్తో ఈవినింగ్ మీటింగ్ పెట్టి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతిరోజు నేను మేడం గారికి వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ విషయాలు చెప్పి మేడం గారి యొక్క సలహాలు తీసుకుంటూ ఇట్లాగే మేము చేస్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఎస్సీ రిజర్వేషన్ కోసం డిసెంబర్ 13న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పరిసపోగు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఏలూరులోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ల సాధన కొరకు రాష్ట్రంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు డిసెంబర్ 13వ తేదీన బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా తలపెట్టామని, కావున చెలో విజయవాడలో మాదిగలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సొంగ మధుసూదన్ రావు, కార్యదర్శి భరత్ కుమార్, నాయకులు పెరికే వరప్రసాద్, చంటి, భరత్, కాటూరి నాగేశ్వరరావు, ఎం రాజు తదితరులు పాల్గొన్నారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఇల్లు పెట్టాలి. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణకు ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే భారతీయ జనతా పార్టీ చట్టబద్ధ కల్పించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కార్పొరేషన్ కి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలని, ఎస్సీ కార్పొరేషన్ బడ్జెట్ కేటాయించడంతో పాటు లిడ్ క్యాప్ కూడా నిధులు కేటాయించాలని, లిడ్ క్యాప్ నిధులు కేటాయించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడే చెప్పులు పుట్టిన మాదిగలకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ప్రధాన కార్యాలయ కేంద్రాల్లోనూ, మండల కేంద్రాల్లోనూ, నియోజకవర్గ కేంద్రాల్లోనూ చర్మకారులకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని చెప్పేసి, చెప్పులు కుట్టే డప్పులు కొట్టే కార్మికులకు 3,000 రూపాయలు పింఛన్ గవర్నమెంట్ ఏది ఇస్తుందో దాన్ని 5,000 రూపాయలు పెంచాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు కూడా శ్రీకాకుళం దగ్గర నుంచి కర్నూలు వరకు అన్ని జిల్లాల్లో ఉండబడే మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను కలిసే
కార్యక్రమంలో భాగంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మరి ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరి ఆళ్ల నాని గారిని కలిసి విజ్ఞాపన చేయడం జరిగింది. ఎన్నో దశాబ్దాలుగా ఉన్న జమ్మూ కాశ్మీర్ సమస్య ఆర్టికల్ 370 ద్వారా మీరు పరిష్కారం చేశారు. అంటే మీరు అనుకున్నదే తడవుగా బీజేపీకి నచ్చితే ఏ అంశాన్నైనా కానీ పార్లమెంట్లో అటు రాజ్యసభలో మీరు చట్టబద్ధ చేసుకుంటా ఉన్నారు కదా. మరి వర్గీకరణ విషయం మీద 3 సార్లు అసెంబ్లీ తీర్మానం జరిగింది కదా. 3 కమిషన్లు వర్గీకరణ అనుకూలంగా తీర్పించింది కదా. ఏ పార్టీ కూడా వ్యతిరేకం లేదు కదా. ఆ వర్గీకరణ విషయం మీద పార్లమెంట్లో చట్టబద్ధ కల్పించడానికి మీకు వచ్చిన ఆటంకం ఏంది? ఎటువంటి ఆటంకం లేదు కదా. అన్ని పార్టీలు అనుకూలమే కదా. మీ పార్లమెంట్ 2/3 మెజార్టీ ఉంది కదా. అయినా మీరు జాప్యం చేశారంటే వర్గీకరణ విషయం మీద మీకు చేసే శుద్ధి లేదు. శ్రీకాకుళం దగ్గర నుంచి కర్నూలు వరకు ఉండబడే మాదిగా ఉపకులాలని ప్రజాస్వామికవాదులను కలుపుకొని పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు మాదిగ తిరుగుబాటు మహాధరణ పేరు మీద పెద్ద ఎత్తున బీజేపీ ఆఫీస్ని ముట్టడి చేస్తామని చెప్పేసి మీ ద్వారా బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ సుఖమయ నివాసానికి శుభప్రదమైనది. మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వెనుక ఏలూరు. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటుంది. ఎస్ఎంఆర్ వైభవం ప్రత్యేకతలు: విద్యారంగంలో ప్రసిద్ధి చెందిన విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్, రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఏలూరు, ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ మరియు నూతనంగా నిర్మించబడుతున్న ప్రభుత్వ క్రికెట్ స్టేడియం ప్రక్కనే రూపుదిద్దుకుంటున్న మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ కు సిద్ధంగా ఉంది. ఎస్ఎంఆర్ వైభవంలోని ప్రతి ప్లాట్ ప్రముఖ వాస్తు పండితులచే వాస్తు ప్రకారం రూపొందించబడింది. 14x100 kVA ట్రాన్స్ఫార్మర్, 3 ఫేజ్ కరెంట్ తో వెంచర్ అంతటా విద్యుత్ మరియు దేదీప్యమానమైన స్ట్రీట్ లైటింగ్, 30-40 అడుగుల వెడల్పు గల బ్లాక్ టాప్ రోడ్లు, రోడ్లకు ఇరువైపులా డ్రైనేజ్ సిస్టమ్ మరియు ట్రీ ప్లాంటేషన్, నివాసితుల కొరకు 50,000 లీటర్ల కెపాసిటీ గల ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ తో 24 గంటలు నీటి సరఫరా. ఎస్ఎంఆర్ వైభవంలో పార్కులు, పిల్లలకు ఆట స్థలములు, ధ్యాన మందిరం అద్భుతంగా డిజైన్ చేయబడుచున్నవి. భద్రత కొరకు ఎస్ఎంఆర్ వైభవంలో 24 గంటలు సెక్యూరిటీ మరియు సీసీ కెమెరాలు. ఎస్ఎంఆర్ వైభవంలో ఫ్లాట్ కొనుగోలు చేసేవారికి 80% వరకు బ్యాంక్ లోన్ సౌకర్యం ప్రశాంత్ రియల్ ఎస్టేట్ సంస్థ కల్పిస్తుంది. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని ఎల్లప్పుడూ ఆకాంక్షించే ఎస్ఎంఆర్ వారి 19వ వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం. మా వెంచర్లో పెట్టుబడి పెట్టి ప్రతి రూపాయి మీ ఆర్థికాభివృద్ధికి ఎంతో బాసటగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. స్వయంగా విచ్చేసి అన్ని విషయాలు తెలుసుకున్న తరువాతనే నిర్ణయం తీసుకోండి. మానవ జీవితంలో కొన్ని నిర్ణయాలు అత్యంత కీలకం. అటువంటి కీలక నిర్ణయాలు నేడే తీసుకోండి. అదృష్టవంతులుగా మారండి. ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఎస్ఎంఆర్ ఫార్చ్యూన్, ద్వారకా తిరుమల వద్ద ఎస్ఎంఆర్ సప్తగిరి, ఏలూరు చింతలపూడి రోడ్ ఆర్టీఏ ఆఫీస్ వద్ద ఎస్ఎంఆర్ ఎవెన్యూ మరియు భోగాపురం విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వద్ద ఎస్ఎంఆర్ వైభవం వెంచర్లలో అతి కొద్ది ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి. ఈ వెంచర్లలో ఇండిపెండెంట్ హౌస్, గ్రూప్ హౌస్, అపార్ట్మెంట్స్ మీ అభిరుచికి తగ్గట్టు రూపుదిద్దుకుంటున్నవి. 80% వరకు బ్యాంక్ లోన్ సౌకర్యం ప్రశాంత్ రియల్ ఎస్టేట్ సంస్థ కల్పిస్తుంది. ఎస్ఎంఆర్ వైభవం ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ వారి ఎస్ఎంఆర్ ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. మా సెల్ నంబర్ 9440188786. వెల్కమ్ బ్యాక్. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు నగర అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని ఏలూరు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్పర్సన్ బొద్దాని అఖిలప్రియ కోరారు. ఏలూరు నగరపాలక సంస్థలో టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న శ్రీనివాస్ పదవీ విరమణ పొందారు. దీనిలో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో శ్రీనివాస్కు ఘనంగా అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్, కమిషనర్ చంద్రశేఖర్లతో పాటుగా చైర్పర్సన్ అఖిలప్రియ పాల్గొన్నారు. నగరపాలక సంస్థకు శ్రీనివాస్ అందించిన సేవలను కొనియాడారు. అనంతరం ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కె వెంకటేశ్వరరావు, అడిషనల్ కమిషనర్ సిహెచ్ బాపిరాజులతో పాటుగా పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
డెవలప్మెంట్ చేయడానికి ద మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టౌన్ ప్లానింగ్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ మెంబర్ కింద సార్ 3.5 ఇయర్స్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఫ్రమ్ ఏలూరు మొత్తం అందరు ప్రజలందరి తరఫున, స్టాఫ్ అందరి తరఫున, మున్సిపాలిటీ అందరి తరఫున కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి ఎప్పుడు హ్యాపీగా ఉండాలని, హెల్తీగా ఉండాలని, మీ ఫ్యామిలీతో అట్లాగే మంచిగా ఎంజాయ్ చేయాలని, అలా మా అందరి ఏలూరుని కూడా మంచి గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టౌన్ ప్లానింగ్ లో అత్యున్నతమైన స్థానం చాలా ఇంపార్టెంట్. అంచెలంచెలుగా ఆయన ఏ సాయం చేశారో నాకు తెలియదు, కానీ ఏలూరులో ఏసీపీగా ఆయన రికార్డ్ అవుతున్నారంటే చాలా గర్వించదగ్గ విషయం. పైపెచ్చు ఆయన హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అంటూ నూతన సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మళ్ళీ మాస్టర్ ప్లాన్ మీ ద్వారా చేసినందుకు ఏలూరు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. రిటైర్మెంట్ అనేది ప్రస్తుతం అయితే ఒక అవకాశం అనుకుంటున్నాను. బాగా వర్క్ ప్రెషర్ పెరిగిపోవడము, వర్క్ నేచర్ కూడా పెరిగిపోవడంతో ఒక రకంగా ఇంతకుముందు మనం బాధపడే వాళ్ళేమో, కానీ టెక్నికల్గా మనం ఉన్నప్పుడు కన్సల్టెన్సీ కానీ దానికి సంబంధించిన వర్క్స్లో కూడా కంటిన్యూ అవ్వచ్చు, అడ్మినిస్ట్రేటివ్ జాబ్లో కాకుండా. సో వారందరికీ రిటైర్మెంట్ కూడా హ్యాపీగా, హెల్తీగా, యంగ్గా రిటైర్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ లైఫ్ కూడా రిటైర్మెంట్ అనంతరం కూడా ఫస్ట్గా మన ఇంజనీర్ శంకర్ గారు చెప్పినట్టుగా నాకు ఈ 34 ఏళ్లలో జరిగిన సర్వీస్ నా యొక్క మాస్టర్ ప్లాన్ మీద, రివైజన్ మాస్టర్ ప్లాన్ సంతకం పెట్టడానికి నా జన్మ పూర్ణ సుకృతం అనుకుంటున్నాను. నా టైంలోనే ఆయన ఈరోజు పదవి విరమణ చేయడం వల్ల మనందరికీ లోటే. ఎందుకంటే సీనియర్స్ వారిని గౌరవించే బాధ్యత అంతా మన మీద ఉంటుంది. వారిని ఎప్పుడు కూడా ఈ రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన హ్యాపీగా ఉండాలని, ఆయనకి ఎటువంటి ఏవైనా సరే మా ద్వారా కావాల్సిన ఏమైనా సదుపాయాలు కానీ ఏమైనా కావాల్సిన ఆయనకి ఎప్పుడు అందుబాటులో ఉంటామని మేము గౌరవంగా నమస్కరించి ఆయనకి చెప్పుకుంటున్నాం సార్. సిఆర్రెడ్డి కళాశాలను ఎయిడెడ్గానే కొనసాగిస్తామని ప్రకటించే వరకు తాము ఉద్యమం కొనసాగిస్తామని పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు కాకి నాని తెలిపారు. ఏలూరులోని సిఆర్రెడ్డి కళాశాల గేట్ వద్ద బుధవారం పీడీఎస్యు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకి నాని మాట్లాడుతూ సిఆర్రెడ్డి కళాశాలను ఎయిడెడ్ విధానంలోనే కొనసాగించాలని గత కొద్ది రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఫలితం దక్కలేదని అన్నారు. సమస్యలు పరిష్కరించకుండా పోరాటాన్ని నిర్వీర్యం చేసే విధంగా అధికారులు ప్రయత్నిస్తున్నారని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నగర అధ్యక్షులు ఎం క్రాంతి, కార్యదర్శి ఎం జానకిరాం, కోశాధికారి సిహెచ్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. సార్, సిఆర్రెడ్డి కాలేజీ యాజమాన్యం విద్యార్థుల ఆందోళన ఫలితంగా, పీడీఎస్యూ ఆందోళన ఫలితంగా మొదట ఈ కాలేజీని ఎయిడెడ్గా కొనసాగిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. కానీ ఈ హామీని విస్మరించి యూటర్న్ తీసుకొని ఈరోజు మేము అన్ఎయిడెడ్గా కొనసాగిస్తామని చెప్పేసి కాలేజీ యాజమాన్యం ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా పీడీఎస్యూ ఆధ్వర్యంలో గత అనేక రోజులుగా దశలవారీ ఆందోళన జరుగుతుంది. మొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారిని కలవడానికి వెళ్తుంటే కాలేజీ యాజమాన్యం పోలీసులతో అరెస్ట్ చేయించింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ కాలేజీని ఎయిడెడ్గా యథాతథంగా కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరోసారి మేము ఎయిడెడ్గా కొనసాగించేందుకు సుముఖంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వానికి కాలేజీ యాజమాన్యం ఒక లేఖ ఇవ్వాలని చెప్పేసి మేము పీడీఎస్సీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అన్ఎయిడెడ్గా మారితే ఫీజులు పెరుగుతాయి. ఇప్పటికే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల వల్ల జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు పిల్లలకి రాదు. ఎయిడెడ్గా కొనసాగిస్తున్నట్లు ప్రకటించాలి. తక్షణమే ఒక లేఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని పీడీఎస్సీ డిమాండ్ చేస్తుంది. ఏలూరులో సిఆర్ రెడ్డి అటానమస్ కాలేజీగా ఉన్నటువంటి కాలేజీని నేడు రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ని విత్డ్రా చేసి ఎయిడెడ్ విద్యా సంస్థలని ప్రైవేటుగా మార్చడం కోసం సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది.
ఫీజుల దందా కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం దీన్ని ఎయిడెడ్ని విత్డ్రా చేసుకున్నది. దాన్ని విరమించుకొని ఇవాళ ఎయిడెడ్ విద్యా సంస్థలుగానే కొనసాగించాలి, లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎయిడెడ్ విద్యా సంస్థలని యథాతథంగా నడపకపోతే పీడీఎస్యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎయిడెడ్ విద్యా సంస్థల పరిరక్షణ కోసం నేడు ఈ సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఇవాళ ఎయిడెడ్ విద్యార్థులందరినీ కూడా ఈ ఉద్యమంలో ఇన్వాల్వ్ చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏలూరు కొత్తపేటలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఫ్రెండ్స్ యూనిటీ సెంటర్ వద్ద ఉన్న శ్రీరామ మందిరంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆకాశ దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా చిత్రాలయ రాంబాబు రామలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో వివిధ రకాల రంగులతో శంకుచక్రం నామాలను అలంకరించారు. జాగాన నిరంజన్ అంబికా దంపతుల ఆధ్వర్యంలో దీపోత్సవం నిర్వహించారు. శేషపల్లి సోమేశ్వరరావు అంజలి దంపతుల ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి అరటిపండ్ల అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రాలయ రామలక్ష్మి, కరకవలస పద్మ, జాగాన సుశీల, జాగాన అంబిక, శేషపల్లి అంజలి, గొంగాడ సుజేత, పెద్దిరెడ్డి రమణమ్మ, కసిరెడ్డి సింహాచలం, మడక లలిత, మైలవరపు ఉమ, పిన్నింటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ జన్మకు దొరికిన వరమా చితాభస్మ శ్మశానమందు గరళ కంఠని దర్శనం సదాశివ ఋషివరా సర్వ సృష్టి నీదేనయ్యా జడలముని జంగమేశ్వర ఆది అంతం నీ మాయా గిరగిర గిర తిరిగే భూమికి వెలుగు జాడను మహేశ్వర హరోహరా నమ శివాయ అంటే చాలు జన్మధన్యమే శంకర 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 శివ శంకర శంభో ఈశ సర్వేశ గిరీశ శివ శంకర శంభో జ్యోతిర్లింగ నాగేంద్ర చంద్రశేఖరా పరమేశ పన్నగ భూషణ సోమనాథ మంజునాథుడా జగన్నాథ జటారూఢాని కరుణేవో అమృతము నందీశ్వర గంగాధరా జగతిలోనను అద్భుతము విర 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 తిరిగే కాలం ప్రాణం నీవే దిగంబరా విశ్వనాథ త్రిశూలధారి ఏక బిల్వము శివాత్మకం శంకర 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 శివ శంకర శంభో ఈశ సర్వేశ గిరీశ శివ శంకర శంభో. జై శ్రీరామ్. గాంధీనగరంలో 40వ డివిజన్లో శ్రీ భద్రాద్రి సీతారామస్వామి వారి దేవాలయం నందు ప్రతి సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా మేమంతా భక్తులందరం కలిపి దీపోత్సవ కార్యక్రమం చేసుకోవడం, తెల్లవారుజామునే శ్రీ ఆంజనేయ స్వామి గారికి పంచామృతాభిషేకాలు జరుపుకోవడం అనాదిగా వస్తున్నది. సుమారు 12 సంవత్సరాలు బట్టి మేము ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ భక్తులందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలుచుకుంటూ పునీతులం అవుతున్నామండి. చాలా ఆనందంగా ఉంటుంది మాకు. ఈ దీపోత్సవ కార్యక్రమంలో ఆకాశ దీపం వెలిగించుకోండి ప్రతిరోజు సాయంత్రం దీపాల అలంకరణ చేసుకుంటూ చక్కటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం. మేము ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా ప్రతిరోజు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు కూడా ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ మా స్వామివారి సేవలో పునీతం అవుతున్నాం. జై శ్రీరామ్. ఏలూరు ఆర్టీసీ బస్టాండ్లోని ఫ్రెండ్స్ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ ఎన్నికలు బుధవారం ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఈ ఎన్నికలను ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు పర్యవేక్షించగా ఏలూరు సిటీ అండ్ రూరల్ ఆటో యూనియన్ అధ్యక్షులు ఎన్ లీలాకృష్ణ, సెక్రటరీ బి శేఖర్ల ఆధ్వర్యంలో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 13 ఓట్ల మెజారిటీతో జూట్రు బాబీ ప్రెసిడెంట్గా విజయం సాధించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని పలువురు అభినందించారు. యూనియన్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బత్తా వెంకట్రావు, ఆనంద్, చిరంజీవి, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొత్త బస్టాండ్ ఆటో యూనియన్ ఎన్నికలు అత్యంత ప్రజాస్వామిక పద్ధతిలో ప్రశాంతంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో
86 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. అందులో 81 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో ప్రెసిడెంట్ పదవికి 2 కార్మికులు పోటీ చేశారు. ఒకటి జూట్రు బాబీ గారు, అదేవిధంగా రెండవ వారు తుమ్మరోతు శ్రీనివాసరావు గారు ఇద్దరు పోటీ పడితే ఇందులో జూట్రు బాబీ గారికి 47 ఓట్లు, తుమ్మరోతు శ్రీనివాసరావు గారికి 34 ఓట్లు వచ్చాయి. 13 ఓట్ల మెజార్టీతో జూట్రు బాబీ గారు విజయం సాధించారు. గెలిచినా ఓడినా అందరూ ఒకటేననే భావంతో అన్నదమ్ములుగా కలిసిమెలిసి జరగాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొత్తం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏలూరులో ఉన్న కొత్త బస్ స్టాండ్లో ఉన్న ఆటో స్టాండ్కి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. 184 మంది ఓటర్ కార్మికులతో ఓట్లేసిన కార్యక్రమం జరిగిందండి. మనలో ఒకటిగా గౌరవిస్తూ అలాగే ప్రెసిడెంట్ మాట ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా క్రమశిక్షణగా పాటిస్తూ స్టాండ్ అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుతూ, అలాగే గెలుపోవటములు కూడా మనకేమీ ఇది కాదు కాబట్టి అందరూ కలుపుకట్టుగా పనిచేసుకొని స్టాండ్ అభివృద్ధి కోసం పనిచేయాల్సిందిగా టౌన్ ఆటో యూనియన్ తరఫున తెలియజేస్తున్నామండి. జూట్రు బాబీ అండి, నా పేరు కొత్త బస్ స్టాండ్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా పోటీ చేశానండి. నా తరఫున అందరూ ప్రతి ఒక్కరు కృషి చేశారు. అలాగే కృతజ్ఞత. వేదికను అలంకరించిన టౌన్ ప్రెసిడెంట్ గారు, యూడీ గారు, వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. పక్కా గృహాలు నిర్మించుకున్న పేదలకు యాజమాన్య హక్కు కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సూచించారు. బొట్టాయిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం శాంతి, జెడ్పీటీసీ మొడియం రామతులసి, ఎంపీడీఓ రాజు, తహసీల్దార్ వైవి లక్ష్మీకుమారి, వైకాపా నాయకులు అల్లూరి రత్నాజీరావు, ఆరేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీకు రూపాయలు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇదేంటంటే ముందు మనం వర్క్ షాప్ ఇలా పెట్టుకుంటేనండి ఇలా ప్రజాప్రతినిధులతో మనం మాట్లాడి తీసుకుపోతే నేను వచ్చిన వాళ్ళు పడలేదు, రాని కోసం నేను మాట్లాడేది. అలా ఎంతమంది ఉన్నారు పెండింగ్ మనలో మొత్తం ఎక్కడ అక్కడ లేదా ఇక్కడ రాదు. అమ్మ మీకు లిస్ట్ తీయండి. ఏలూరు కానీ కుకునూరు కానీ రైతులకి ఎంతమంది భూమి ఇచ్చాం, ఎంతమంది రైతులకి ఇక్కడ భూసేకరణ చేసాం ఆ లిస్టు నా నియోజకవర్గంలో మరి మీరు అందరూ కూడా పనిచేస్తున్నారంటే నిజంగా నేను కూడా ఎంతో మంచి ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఒత్తిళ్ళు మీకు ఎవరు కూడా నేను ఒత్తిళ్ళల్లా చేసేది ప్రజల కోసమే, ప్రజా సమస్య కోసమే ఒత్తిడి చేస్తాను. ప్రజల సమస్య పరిష్కారం చేయమని నేను గట్టిగా చేస్తాను తప్ప వ్యక్తిగతంగా ఎక్కడ ఉంటాను. ఎంబీఓ గారు నాకు 2004 నుంచి నాకు పనిచేస్తున్నాను. ఆయన కూడా ఆయన ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తూనే ఉంటాడు. అందరూ కూడా ఇప్పుడు వచ్చిన అప్కమింగ్ ఎంప్లాయీస్ అందరూ ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే సర్పంచ్కి గౌరవం ఇవ్వాలి, ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాలి. ఈ బాడీలో మాట్లాడింది పరిష్కారం అవుతేనే దానికి విలువ. ఏదో సర్పంచ్ గారు చెప్పారులే, ఎంపీటీసీ గారు చెప్పారులే అని ఏదో ఏవో గారు రాజేసి వెళ్ళిపోతే సరిపోదండి. యాక్షన్ టేకన్ ఉండాలి. ఉంటేనే రేపు పొద్దున వాళ్ళు కూడా ఉత్సాహంగా. సమాజంలో మనిషి బ్రతకాలంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి ఇబ్రహీం షరీఫ్ అన్నారు. బుధవారం ఎయిడ్స్ అవగాహన దినోత్సవం సందర్భంగా చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు చట్టాలకు సంబంధించి అవగాహన కల్పించారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాంబాబు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కాంతారావు, పలువురు న్యాయవాదులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇది 75 సంవత్సరాలు భారతదేశ స్వాతంత్ర్యం సంపాదించుకొని వరకు న్యాయంగా చట్టపరంగా కానీ ఏ రకమైన అవకాశాలు ఉన్నా సరే as far as law is concerned, ignorance of law is no excuse. సో సమాజంలో మనం బతకాలంటే రాజ్యాంగం ఏదైతే మనకి ఇచ్చిందో వాటి పట్ల మనకు అవగాహన కలిగి ఉండాలి.
డాక్టర్ గారు చెప్పారు ప్రతి సంవత్సరం ఇది పేషెంట్స్ మేము అవగాహన కలిగిస్తామండి. బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ వీ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఇన్ ఎ స్మాల్ రూమ్. Correct, it is exactly correct. But the thing is that we, the educated people, have to share our views, have to expand the knowledge in respect of the particular AIDS and other things. That is the reason why I request all of you. We all know that we are all the educated people and we are borrowing monies. Is it not? We are borrowing monies from the public as well as from the banks. We are executing promissory notes and checks. Sometimes empty promissory note రాసి చేస్తారండి. అప్పు అవసరం కోసం తీసుకుంటాం కదా. రాసి ఇచ్చినప్పుడు ఎవరైతే తీసుకున్నారో అతనికి అధికారం ఉంటారు, అతను ఫిల్అప్ చేసుకొని అతనికి వేసేసుకుంటాడు. సో యూ మస్ట్ ఎన్ష్యూర్. ఇటువంటి సమావేశం న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఎయిడ్స్ గురించి అయితే దానికి వైద్యం చేసేదే మీరు, ఆ వృత్తిలో మీ జీవనాన్ని గడుపుతున్నారు, దానికి న్యాయం చేస్తున్నారు. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో శ్రీ అరవింద ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీని నిర్వహించారు. దీనిలో భాగంగా గ్రామంలోని ఎన్టీఆర్ కాలనీ కూడల్లో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ రవి, ఎన్ఎస్ఎస్ పిఓ ఝాన్సీ లక్ష్మి, జంతు శాస్త్ర అధ్యాపకులు రాజు తదితరులు పాల్గొన్నారు. అంతం చేద్దాం, అంతం చేద్దాం, అంతం చేద్దాం, అంతం చేద్దాం. తర్వాత ప్రపంచంలోని అసమానతలను అంతం చేద్దాం, అంతం చేద్దాం, అంతం చేద్దాం, అంతం చేద్దాం, అంతం చేద్దాం. అవగాహన పెంపొందించి ఆ రోగం నుంచి బయటపడేట్టుగా చేయడం మన బాధ్యత. మీ అందరికీ తెలుసు, ఎయిడ్స్ మనిషి యొక్క ఆరోగ్య వ్యవస్థ పైన దాడి చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ని నాశనం చేస్తుంది, మనల్ని అనేక రోగాల బారిన పడేటట్టుగా చేస్తుంది. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి మహమ్మారిని పారద్రోలడంలో మనమందరం భాగస్వాములు కావాలన్నది ఈ ఎయిడ్స్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ముందుగా విద్యార్థులకు ఈ సంవత్సరం ఇచ్చినటువంటి స్లోగన్ని చెప్తాను. అంతం చేద్దాం, అంతం చేద్దాం అని అంటాను. ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేద్దామని చెప్పండి. అలాగే అంతం చేద్దాం, అంతం చేద్దాం అని అంటే ప్రపంచంలోని అసమానతలను అంతం చేద్దాం. పెదపాడు శివారు రామచంద్రాపురం గ్రామంలో ఉన్న శ్రీ కోదండ రామాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన మహిళలు, చిన్నారులు ఆలయం వద్దకు చేరుకుని కోటి దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి దేవాలయం అర్చకులు పుసులూరి మణికంఠ శర్మ మాట్లాడుతూ కార్తీక మాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యత ఉందని అన్నారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రతి ఒక్కరూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోదండ రామాలయం యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం త్రిబుల్ ఐఐటిలో సీటు సాధించిన త్రివేణిని ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని చింతలపూడి మండలం వెంకటాపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిరణ్ బాబు అన్నారు. బుధవారం త్రివేణిని పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించింది. ఈ సందర్భంగా త్రివేణి మాట్లాడుతూ తనకు సహకరించిన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ ప్రాంతంలో చదివే పిల్లలందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా అనుకూలమైనటువంటి విద్యార్థులు ఉంటారు. మరి ఇక్కడ ఈ హై స్కూల్లో మరి గత సంవత్సరం 10వ తరగతి చదివినటువంటి చింతం సాయి త్రివేణి అనే విద్యార్థి మరి IIIT సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో మరి సీట్ సాధించింది. మరి స్కూల్ అందరి తరఫున అభినందిస్తున్నాం. అట్లాగే స్టాఫ్ యొక్క కృషి కష్టపడి చెప్పబట్టి ఈ కరోనా టైంలో కూడా మరి త్రివేణి శ్రద్ధగా చదవబట్టి ఈ సీటు సాధించగలిగిందని చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ త్రివేణిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు చింతం సాయి త్రివేణి. నేను జడ్పీహెచ్ఎస్ వెంకటాపురం స్కూల్లో 10th క్లాస్ చదివాను. 10th క్లాస్ నేను ఫస్ట్ IIIT సాధించడానికి కారకులు మా హెచ్ఎం సార్, అలాగే మా స్కూల్లో బోధించిన మా ఉపాధ్యాయులు, వాళ్ళందరికీ పేరు పైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సీట్ సాధించే కాలంలో మా పేరెంట్స్ కూడా నాకు ఎంతగానో ఎంకరేజ్ చేయడం జరిగింది. వాళ్ళకి కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా బయాలజీ మేడం అయిన పావని మేడం గారు నేను ఈ IIIT ఎగ్జామ్కి అప్లై చేయించిన దగ్గర నుంచి నాకు సీట్ వచ్చింది అని తెలిసేంత వరకు కూడా మేడం గారు నన్ను ఎంతగానో ఫాలో అప్ చేసుకున్నారు. ఈ 10th క్లాస్లో నేను 10 GPA సాధించాను. అట్లాగే IIIT ఒక్కటే కాకుండా APS WRSలో కూడా మంచి ఉత్తీర్ణత సాధించాను. నేను IIIT సాధించడానికి కారకులైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జగనన్న విద్యాదీవెన పథకం నిరుపేద కుటుంబాల విద్యార్థిని విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. బొట్టాయిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విద్యాదీవెన పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3వ విడత విద్యాదీవెన పథకం ద్వారా నియోజకవర్గంలో సుమారు 4,881 విద్యార్థులకు 2,76,25,000 రూపాయలు మంజూరు అయ్యాయని చెప్పారు. ప్రతి విద్యార్థి ఈ పథకాన్ని ఉపయోగించుకుని విద్యలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, వైకాపా శ్రేణులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చేసిన పాత్రికేయుల మిత్రులకు, పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు. నా చిన్నారులకి నా యొక్క దివ్య ఆశీస్సులు తెలుపుకుంటూ మరి ఈరోజు మరి విద్యార్థి లోకమంతా కూడా ఎంతో అభినందిస్తమైన కార్యక్రమాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3వ విడత జగనన్న విద్యాదీవెనని ఈరోజు లాంఛనంగా ప్రారంభించి మీ తల్లుల అకౌంట్లోకి 20,000 రూపాయలు ఈరోజు కంప్యూటర్ బటన్ నొక్కి మీ అకౌంట్లోకి మరి పడేలా చేశారు. నిజంగా ఈ విద్యాదీవెన కార్యక్రమం నిజంగా పేద విద్యార్థులకు వరం లాంటిది. ఏ మూలనైనా కానీ ప్రపంచంలో ఏం జరిగినా కానీ క్షణాల్లోకి, సెకండ్స్లోకి తెలిసిపోతుంది, అవునా కదా? మరి ఇలాంటప్పుడు ఇంత ఆధునిక యుగంలో కూడా ఎంత అభివృద్ధి జరుగుతున్నా కానీ మరి ఇంకా పేదలుగా మనం ఉండిపోయాం. దానికి కారణం సరైన విద్య లేకపోవడం. ఈ పేదరికంలో ఉండి ఇంత అభివృద్ధి అయినా కానీ మన తల్లిదండ్రులు పేదరికంలో ఉంటాం, మనం పేదరికంలో ఉండటం వల్ల కూడా మరి ఈరోజు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, మరి ఆ రోజు అన్న మాట ప్రకారం మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి వర్య గారు, మరి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు చదువుతానికి. తల్లిదండ్రులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అలుపెరగని శ్రామికుడు క్యాంప్ కార్యాలయంలో ప్రజా వినతుల పరిష్కారంలో బిజీగా ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. ఎయిడ్స్ రహిత సమాజం కోసం విస్తృత అవగాహన కల్పించాలి. కొవ్వూరులో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ ప్రారంభించిన మంత్రి తానేటి వనిత. మార్టేర్లో ఏపీ సీఎం కప్ ఆచంట నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించిన మంత్రి రంగనాథరాజు. మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని మంత్రి రంగనాథరాజు వెల్లడి. పార్లమెంట్ సమావేశాల క్వశ్చన్ అవర్లో ప్రశ్నల వర్షం కురిపించిన ఎంపీ కోటగిరి శ్రీధర్. గ్యాస్ ధరలు, బ్లాక్ మార్కెట్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్. రైతుకు వెన్నుదన్నుగా సీఎం వైఎస్ జగన్. దెందులూరు మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలు పరిశీలించి రైతన్నలకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే కొఠారు. ఎయిడ్స్ మహమ్మారిని తరిమి కొడదాం. ఇండోర్ స్టేడియంలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీలో పాల్గొన్న జేసీ హిమాంశు శుక్లా. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.